హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? సో ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనకి ఏపీ ఈపీ సెట్ 2025 సంబంధించి మనకి సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి పోస్ట్ పోన్ చేశారు కదండి. అయితే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. హైకోర్టు కేసు వల్ల పోస్ట్ పోన్ అయితే చేశారనమాట. అయితే ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది మనకి హైకోర్టు అనేది ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తుంది? ఎప్పుడు మనకి వెబ్‌సైట్‌లోని సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్‌ని అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి మీకు అప్డేట్ అయితే ఇవ్వబోతున్నానన్నమాట. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో అసలు ఈ కోర్టు కేస్ ఏంటి? దీంతో పాటు ఈ కోర్టు కేస్ సంబంధించి సో, ఎవరు కేస్ ఫైల్ చేశారు? సో, అంటే అంతా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశానన్నమాట. ఆ వీడియో అయితే మన డిస్క్రిప్షన్‌లో అయితే ఉందన్నమాట. అలాగే మన యూట్యూబ్ ఛానెల్ కూడా ఇచ్చాను. ఒకసారి చెకౌట్ చేయండి. ఓకే. ఇప్పుడేంటంటే ఇప్పుడు ఈ కోర్టు కేస్ అనేది ఎప్పుడు క్లియర్ అవుతుంది? దీంతో పాటు దీనికి సంబంధించి ఏవైతే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది కోర్ట్ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకుందామండి. ఒక ఎగ్జాక్ట్ డేట్ అయితే మీకైతే ముందుగా రాబోతుందన్నమాట. ఓకేనా? అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన యూట్యూబ్ ఛానెల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఫర్దర్‌గా ఏపీ ఎంసెట్ సంబంధించి అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయన్నమాట. అలాగే మీరు బీటెక్‌లో జాయిన్ అయినా సరే మీకు సంబంధించి ఫీజ్ రింబర్స్‌మెంట్ అప్డేట్స్ కానివ్వండి, ఎగ్జామినేషన్ టైమ్ టేబుల్స్ కానివ్వండి, రిజల్ట్స్ కానివ్వండి అన్నీ కూడా మనం ప్రొవైడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. మీరు ఏ యూనివర్సిటీ తరపు నుంచి జాయిన్ అయినా సరే ఏయూ, జేఎన్‌టీయూకే, జేఎన్‌టీయూహెచ్ అన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్. వీడియో లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే పక్కనే హైప్ బటన్ వస్తుందన్నమాట. హైప్ కూడా క్లిక్ చేయండి. మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. లైక్ చేసి హైప్ అయితే క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఏపీ ఎపిసోడ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి. సో ఆ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మాత్రం ఆగస్టు 10 నాటికి లేదంటే అంతకన్నా ముందే మనకైతే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే మనకి ఆగస్ట్ 10th వరకు కూడా మనకి ఎక్స్టెండ్ అయితే అవుతుందండి. ఇంకో 3 డేస్ టైం అయితే పట్టేలాగైతే ఉందని చెప్పేసి వాళ్ళైతే అప్డేట్ అయితే ఇస్తున్నారనమాట. అలాగే వీటికి సంబంధించి మనకి ఒక వారం పాటు కూడా వాయిదా అయితే పడే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే మనకి ఇంకా ఇది 4థ్ రిలీజ్ అవ్వాలి కాబట్టి వారం అనగా మనకి 10th లేదా 11th అయితే మనకి రిలీజ్ అయితే అవుతుందన్నమాట. మాక్సిమం మనకి 10th కన్నా ముందే మనకి రిలీజ్ అయితే అయిపోతుంది. బట్ మీరు ఫైనలైజ్డ్ అయితే అయిపోండి. మనకి 10th ఆ టైం కల్లా కూడా రిలీజ్ అవుతుంది తప్పిస్తే. సో, అంతకన్నా ముందే అయితే రిలీజ్ అవుతది. అంటే ఇది కోర్ట్ కేస్ కాబట్టి సో, ఆ కోర్ట్‌కి సంబంధించి హియరింగ్ అంతా జరగాలి. ప్రాసెస్ అంతా ఉంటుంది. సో, అది వాదాపన్నం అవన్నీ విన్న తర్వాత అప్పుడు మనకి ఆ జడ్జ్‌మెంట్ అనేది ఫైనలైజ్ చేసిన తర్వాత సో, అప్పుడు ఎప్పుడైతే మనకి ఆ కోర్ట్ అనేది ఆ ఒక కేస్‌కి సంబంధించి సాల్వ్ అవుతుందో వెంటనే అప్పుడు ఈపీఎస్ఎల్ వాళ్ళ వెబ్‌సైట్‌లో అయితే మాత్రం అప్డేట్ చేస్తారనమాట. మనకు సంబంధించి సీట్ అలాట్‌మెంట్ సంబంధించి అప్డేట్ చేస్తారండి లింక్ అయితే మాత్రం. సో, అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే అంటే ఈ 10th కన్నా ముందే మనకి వెబ్‌సైట్‌లో పెట్టినట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌లో ఖచ్చితంగా వీడియో అయితే ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకే. అలాగే వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా కొంచెం తెలుసుకుంటారు కదా! మనకి 10th వరకు వస్తుందని చెప్పేసి. సో, కోర్ట్ కేస్ ఏంటి అని చెప్పేసి తెలుసుకుంటారు కాబట్టి ఒకసారి షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.